హాయ్ నమస్తే, నా పేరు వెంకటరమణ. వెల్కమ్ టు ప్రజాస్పందన. ప్రస్తుతం మనం అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలో ఉన్నాము. ఈసారి జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్ లో ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు అయితే బాగుంటది. చంద్రబాబు అయితే బాగుంటది. ఎందుకని? రైతు వారికి బాగుంటది, పేదవాళ్ళకి బాగుంటది. ఓకే. జగన్ గారి పరిపాలన నచ్చలేదా మీకు? ఎందుకు నచ్చలేదండి? జగన్ చేసింది కూడా తప్పులేదు. జగన్ కూడా మంచిగా చేశాడు. బాబు వస్తే బాగుంటుంది. ఇంకా బాబు అయినా పర్వాలేదు, అతనైనా పర్వాలేదు. ఇక్కడ ఎవరు వస్తారు? ఇక్కడ ఏమో చెప్పలేమండి. బండా సత్యనారాయణ గారు వచ్చారు ఇక్కడికి. ఆయన వస్తారా లేకపోతే సత్యనారాయణ గారు వస్తారా లేకపోతే అనురాధ గారు వస్తారా? ఏమోనండి. ఏం పేరు? మీ పేరు? మధు. చెప్పండి, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? కూటమి అభ్యర్థి అయినట్టు చంద్రబాబు నాయుడు అయితే మాకు బాగుంటుంది, భవిష్యత్తు బాగుంటుంది అని అనుకుంటున్నాను నేను. చంద్రబాబు అయితే అంటే జగన్ గారి పరిపాలన నచ్చలేదా మీకు? నచ్చలేదని అంటే ఉన్న ఆస్తిని పంచిపెట్టేస్తూ దాన్ని నేను అభివృద్ధి చేస్తున్నాను అంటే పద్ధతేనా? కుటుంబ సభ్యుడికి అప్పచెప్పాం మన బాధ్యత. ఆ బాధ్యత అటు సరిగ్గా నిర్వర్తించలేనప్పుడు బయట వ్యక్తికి కదా మనం ఇవ్వాలి. మీరు చెప్పండి, మీకు మీ నాన్నగారు ఒక 2 ఎకరాలు ఆస్తి ఇచ్చారు, దాన్ని మీరు అమ్మేసి పూర్తిగా మీ సొంతం కోసం, మీరు సుఖం కోసం చూసుకుంటారా, మీ పిల్లల భవిష్యత్తు కోసం చూసుకుంటారా? యాజ్ ఎ నామ్స్ ప్రకారం మీ పిల్లల కోసం కూడా మీరు ఆలోచిస్తారు కదా. జగన్ కి మనం రాష్ట్ర భవిష్యత్తు అప్పచెప్పాం, 151 సీట్లు ఇచ్చాం. చరిత్రలో ఎన్నడూ లేదు 150 సీట్లు. ఇదే పెద్ద పొరపాటు అయిపోయింది. అందుకే నా తలపూర్తి వరవేగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఇక్కడ ఎలా ఉంటుంది సార్ మాడుగులు? ఇది వరకు కొంచెం గ్రూప్ రాజకీయాలు ఉండే, ఇప్పుడు అంతా సమస్యపోయింది. ముగ్గురు కూడా బయట అభ్యర్థి అయినా సరే ఈ లోకల్ అల్లుడే కదా ఇతను కూడా, బండారు సత్యనారాయణ. చాలా గట్టి మెజారిటీతో కాకపోయినా సరే ఖచ్చితంగా గెలిపే, అందులో తిరిగేలేదు. సార్ మీరు చెప్పండి. చెప్పండి, ఎవరు వస్తే బాగుంటది ఈసారి? సార్ బండారు సత్యనారాయణ సార్, తెలుగుదేశం. పైన సీఎం రమేష్ గారు. సీఎం రమేష్ అనకాపల్లి ఎంపీ. ఓకే. ఎందుకంటే సార్ మాకు ఇప్పటి వరకు బుడిముచ్చల్లాడి గారు చేశారు మా కాన్స్టిట్యున్సీగా. ఆయన వచ్చిన ప్రజలతో సత్సంబంధాలు లేవు ఆయనకైతే. ఏదో వస్తాడు, ఫార్మాలిటీగా వెళ్ళిపోతాడు తప్ప ఏ ప్రజలను కూడా ఆప్యాయంగా పలకరించడు. ఆయన వాళ్ళతో మాట్లాడడం ఉండదు. ఏ ఫంక్షన్కి వచ్చినా దేనికైనా వచ్చినా ఏదో వచ్చి మామ అనిపించేస్తాడు. అసలు సత్సంబంధాలు ఉండవు ఆయనకి. రెండోది వచ్చి మంచి మెజారిటీ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినప్పుడు సంక్షేమం ఏదో ప్రజలకు ఇచ్చాడు, కానీ డెవలప్మెంట్ అనేది ఏమీ చేయలేకపోయాడు. అసలు కరోనా వచ్చింది, ఏదో 1 year ఇబ్బంది పడ్డాం. తర్వాత ఆయన ఏం చేయగలిగాడు? అసలు ఆయన ఎక్కడ ఉంటున్నాడు? సెక్రటరియట్కి ఎందుకు రాలేకపోతున్నాడు? పరిపాలన ఎక్కడి నుంచి సాగిస్తున్నాడు? నువ్వు అసలు పరిపాలన మనం ఎక్కడి నుంచి పరిపాలించాలి? సెక్రటరియట్ నుంచి పరిపాలించాలి. అక్కడ ఎంప్లాయీస్ ఉంటారు, ఎమ్మెల్యేలు వస్తారు, పలానా వర్క్ చేయించాలి, పలానా దగ్గర మాకు సమస్యలు ఉన్నాయి, లేకపోతే ఈ ప్రజలకు రావాలి. 4.5 సంవత్సరాలు వాళ్ళు మేము వెళ్ళకపోయినా సరే, కొందరు వైసీపీ నాయకులు వెళ్ళినా సరే, ఈ రోడ్డు బాగోలేదు లేకపోతే ఈ సమస్య ఉందని వెళ్తే సీఎం గారు మాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, మేమేం చేయలేకపోతున్నాం, మాకేమీ లేదు, మా చేతుల్లో ఏమీ లేదు అనేసి మాడుగుల కాన్స్టిట్యున్సీ మరియు చోడవరం కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా అదే చెప్పేవారు. కనీసం రోడ్లు కూడా వేయించలేకపోయారు. ఏదో ఇప్పుడు ఎలక్షన్ ఉందని అడావిడిగా వేస్తున్నారు తప్ప అసలు అయితే ఈ 0 మార్క్స్ అండి వీళ్ళకి. వైసీపీ గవర్నమెంట్ కి ఈ నాయకులకి కూడా 0 మార్క్స్. అసలు డెవలప్మెంట్ అనేది ఏమి చూపించలేకపోయారు. కనీసం ప్రజలకు ఏమైనా చేయాలి కదా సార్, సమస్యలు అడగాలి కదా. ఏదో మేము ఇల్లు ఇస్తున్నాం, మనం డబ్బులు వేస్తున్నాం, మనం వేసేస్తే మాకు ఓట్లు వేసేస్తారు అన్నది తప్ప నరక యాతన చూశారు సార్ జనాలు. అంత దారుణమైన పరిస్థితి ఈ ఆంధ్రప్రదేశ్కి వస్తుందని మేము కల్లో కూడా అనుకోలేదు సార్. థ్యాంక్ యూ. మాది మాల్ నియోజకవర్గం అండి. జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని చాలా మోసం చేశాడు. అధికారంలో రాకముందు 2,30,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి, భర్తీ చేస్తానన్నాడు. ఒక పోస్ట్ తీయలేదు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడు. ఆయన్ని నమ్మి మొత్తం అందరం ఓట్లేసాం. నెట్టేడు ముంచేశాడు. 14 లక్షల కోట్లు అప్పు చేసి జనాలు పంచుతాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన పరిపాలన ఇలాంటి ముసలోడు కూడా చేస్తాడు. అప్పు చేయడం, బట్టను నొక్కడం తప్ప డెవలప్మెంట్ లేదు, అభివృద్ధి లేదు, రోడ్ లేదు. ఏదైనా పథకాలు ఇస్తున్నాం తప్ప అంతా ప్రజలందరినీ నట్టేడు ముంచేశాడు జగన్మోహన్ రెడ్డి. నేను అధికారంలోకి వస్తే అగ్రిగోల్డ్ బాధితులకు మొత్తం అమౌంట్ ఇచ్చేస్తానన్నాడు. ప్రతి సంవత్సరం జనవరికి జాబ్ క్యాలెండర్ అన్నాడు. ఒక జాబ్ క్యాలెండర్ తీయలేదు. నేను అధికారంలోకి వచ్చిన మెగా డిఎస్సి పెడతానన్నాడు. మెగా డిఎస్సి కూడా పెట్టలేదు. ఇప్పుడు ప్రజలు ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు పోకూడదు అని చెప్పేసి జనాలు ఎదురు చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రజలు చాలా మోసం చేశాడండి. ఈసారి కూటమి పక్క వస్తుందండి. 100% కూటమి వస్తుందండి. నుంచి అందరూ ఇబ్బందులు పడ్డవి కానీ వాళ్ళు బాగుపడేది తక్కువ. అన్ని రంగాలు ఇబ్బంది పడ్డాయి. ఒకటేంటి ఉపయోగపడుతుందంటారా? పథకాల వల్ల మాకేం ఉపయోగం లేదండి.
ఉపయోగం లేదు. రకాలు ఇరుగా ఇస్తారు, ఇంకోటి అయితే ఎవడో రూపాయి ఎక్కువ తక్కువ, అది వేరే. అది ఇండియాలో అన్ని పార్టీలు ఉన్నాయి పరిపాలన చేయడానికి, రకరకాలు ఉన్నాయి. కానీ 70 ఏళ్ళ చరిత్రలో ఈ పార్టీ అంత ఘోరంగా పరిపాలన ఎవరు చేసి ఉండడు. 12 లక్షల 10 లక్షల కోట్లు అప్పు అని పేపర్ రూపకంగా చూస్తాను. 297,000 కోట్లతో మనకి స్టేట్ అప్పు చెప్పారు. చంద్రబాబు నాయుడు కొంత చేశాడు 2 లక్షల కోట్లు. మిగిలి ఎంత 10 చేసుకొచ్చి ఒక పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేశాడా? ఒక క్యాపిటల్ గానీ ఎక్కడానికి కట్టాడా? 3, 4 అనేవాడు. కొన్ని 3, 4 కాదు, ఎక్కడో ఒక దగ్గర స్టాండర్డ్ చేశాడా? ఒక ఫార్మర్ మెయింటైన్ చేశాడా? ఉన్న ఫార్మర్ అప్పచెప్పేశారు. 2,500 కోట్లు ట్యాక్స్ వస్తున్నదని దానివే చదివాం. అమర్రాజు అది ఎవడైనా ఇక్కడ పొల్యూషన్ అన్నాడు, మరి అక్కడ తెలంగాణలో పొల్యూషన్ తీసుకోలేదా కేసీఆర్ వాళ్ళు? రండి బాబు అని వాళ్ళు ఇన్వైట్ చేసి అలాగే 4 రకాలు ఆగట్టుకొని రాబడి పెంచి ఎవరికైనా రూపాయి ఇవ్వచ్చు, కానీ ఈ అప్పు ఎవరు తీరుస్తాడు? బిల్డింగ్లు తాకట్టు పెట్టిస్తామని కూడా చదువుతున్నాం. కలెక్టర్ ఆఫీసులు తాకట్టు పెట్టేశారు. మరి గతంలో వాళ్ళందరూ ఇలా తాకట్లో పెట్టి తినేవాళ్ళు పెట్టాడు. ఇప్పుడు టైటిల్ యాక్ట్ అన్నాడు. ఇప్పుడు ఈ యాక్ట్ సాధారణంగా ఇప్పుడు చాలా మంది తెలియదు. ఈ మధ్యన వారం రోజులు పెట్టి తెలిసింది. మరి ఈ యాక్ట్ గానీ వస్తే ఇంకా అందరూ కూలీల కింద బానిసలే ఉండవలసిందే, ఇంక వేరే ఆధారమే లేదు. ప్రభుత్వం మారుతుంటారు, మారితే బాగుంటారు, మారకపోతే అడుగుతుంటారు. ఇంకంతే జనాలు, ఆంధ్ర జనాలు. ఊరికే 10 మంది 30 మంది ఆలోచించే వాళ్ళు ఉంటారు. కేవలం డబ్బుల మీద వేసి వాళ్ళు 10-30 మంది ఉంటారు. ఏ 1% తేడా వచ్చినా అటు ఇటు అవుతుంది. అటు ఇటు అయితే దాని ప్రభావం మళ్ళీ ప్రజల మీద కదా వస్తుంది. మాడులు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా మాడులు ఓటింగ్ ఊర్లో పబ్లిసిటీకి నాయకులు తిరిగినా తిరగకపోయినా పాత ఎలక్షన్ కౌంటింగ్ చూసుకున్నా 10, 100, 50 టీడీపీకి ఎక్కువ పోలాడు. దగ్గర 10,000 ఓట్లు చిల్లర ఊరిది. మేజర్ పంచాయతీ చాలా పోతుందని కాదు, వస్తే ప్రజలు సుఖపడతారు. కనీసం గొడవలు అల్లరు లేకుండా ప్రశాంతంగా బతుకుతారు. లేకపోతే ఇంకా ఊరికి ఒక నాయకుడు తయారయ్యాడు కదా, ఆక్రమించి కొడుతుండ్రు కదా జనాలకి ఇబ్బంది పెట్టి. మరి అయ్యే ఇబ్బందులు అవుతాయి. ఇంకా సార్ ఏపీలో ముఖ్యమంత్రి ఆరోగ్యం బాగుంటది. అప్పులు లేకుండా పరిపాలన ఎవరు చేస్తే ఆనకి ఇస్తారు, అప్పు చేయకుండా. ఇక్కడ ఎలా ఉంది మాడుగులే సారి సత్యనారాయణ గారా? వారాహోరీగా ఉంటది. వారాహోరీగా ఉంటది. మీ పేరు చెప్పండి సార్, ఎవరు వస్తే బాగుంటది మాడుగులలో? టీడీపీనా వైసీపీనా? మాడుగులు ఎవరు వస్తే బాగుంటది అంటే ఇప్పుడు వరకు ఒకరు చెప్పారండి, హాస్పిటల్ లేదన్నారు. ఈ 5 సంవత్సరాల్లోనే హాస్పిటల్ లేదని చెప్పారు. ఇంతకు ముందు ఎలాగుంది గవర్నమెంట్ హాస్పిటల్? ఒకసారి మీరు నాన్న తీసుకెళ్ళమంటే తీసుకెళ్తాను, మీరు తీసుకెళ్ళినా పర్లేదు. హాస్పిటల్ లేదన్నారు. ఇంతకు ముందు ఎలాగుంది, ఇప్పుడు ఎలాగుంది? ఈ స్కూల్లోనే హై స్కూల్ ఎలాగుంది, మామూలు కాలేజ్ ఎలాగుంది, డిగ్రీ కాలేజ్ ఎలాగుంది, మాడుగులో తెలియాలి. రోడ్లు లేవన్నారు. మీరు వెళ్ళా పర్లేదు, లేకపోతే నన్ను తీసుకెళ్ళమన్నా పర్లేదు. 5 సంవత్సరాలు మీకు ఆల్రెడీ సర్వే ఉంటది. మీరు తీసుకెళ్లి మీకు మామూలు మీ దగ్గర మీడియా కనుక సర్వే ఉంటది. 5 సంవత్సరాల లోపు ఏం చేశారో, ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు ఇంతప్పుడు 5 సంవత్సరాల్లో ఏం చేశారో, జగన్ వచ్చిన తర్వాత ఎంత పరిపాలన అయిందో మీకు ఆల్రెడీ తెలిసిపోద్ది. ఇప్పుడు చేసింది జనాలకు ఇచ్చింది. మరి ఇంతకు ముందు 5 సంవత్సరాల్లోనే జగన్ ఏమి ఇచ్చాడు, చంద్రబాబు నాయుడు ఏమి ఇచ్చాడు, ఇప్పుడు జగన్ ఏమి ఇచ్చాడు, రోడ్లన్నీ ఏం చేశాడు, ఎన్ని ఇళ్ళు కట్టాడు, ఎన్ని ఇళ్ళు పేదలకు ఇచ్చాడు, ఎంత పథకాలు ఇచ్చాడు, ఇవన్నీ చెప్పాలా? మరి ఇలా రోడ్ల మీద ఉన్న వాళ్ళు అందరూ కూడా మాట్లాడేసి ఇచ్చేసి అందరూ ఎత్తి ఎలాగుంటుందండి? జగన్ ఇచ్చింది ప్రతి ఒక్కటి పథకం కూడా ప్రతి ఇంటికి అందింది. ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడటం కాదు. ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్ మాడుగుల హాస్పిటల్కి వెళ్ళమనండి, ఎవరైనా ఒక్కరినైనా సరే. అంతెందుకు, నేను తీసుకెళ్తాను లేకపోతే మీరు తీసుకెళ్ళండి. ఈ రోజు ఒకప్పుడు 5 సంవత్సరాల ముందు ఎలాగుందో ఇప్పుడు ఎలాగుందో చెప్పమానండి. ఇంతకు ముందు ఎలాగుందో, చంద్రబాబు ఇంతప్పుడు ఎలాగుందో. ఈసారి అయితే వైసీపీనండి. తప్పేం లేదు, ఈజీగా వన్ సైడ్ మాడుగుల నియోజకవర్గంలోను గానీ ఎక్కడ మమ్మల్ని సీఎం గానీ వన్ సైడ్. లేకపోతే మీరు రాసుకోండి, మీ టీవీ మాకు కార్డు ఇవ్వండి, మీరు నాకు ఫోన్ చేయండి, నా నెంబర్ నీకు ఇస్తాను. అదే మీ కార్డు నాకు ఇవ్వండి. అంతా వన్ సైడ్ జరుగుతుంది. అదైతే పక్క. కానీ మీరు ఇప్పుడు దాకా చెప్పింది నేను విన్నాను, వాళ్ళే వచ్చి చూపెట్టమండి. ఇప్పుడు దాకా చెప్పారా? ఇప్పుడు ఎవరు చేశారు ఎవరు చేయలేదు అనేది 2 రోజులు 10 రోజులు 1 వీక్ ఎలక్షన్ ఉంది కదా, అయిపోతుందండి, తెలిసిపోతుంది కదా. అందరూ ఎవరు చెప్పేది వాళ్ళు చెప్తారు, మనం చెప్పి నీ చూపెట్టవలసింది అయితే చంద్రబాబు నాయుడు. ఎందుకని సార్?
మాడుగులు మనలో నియోజకవర్గం ఇది. ఇక్కడ రోడ్లు లేవు, సరైన హాస్పిటల్ లేదు. ఏదైనా ఎమర్జెన్సీ కేసు వచ్చిందంటే ఒక డెలివరీ కేసు రావాలన్నా ఏదైనా ఏమి చేయాలన్నా సరే మనం ఒక స్పీడ్ చేయాలంటే రోడ్లు బాగోలేదు. ఈ దారిలోనే ప్రాణాలు గాలిలో కలిసిపోస్తున్నాయి. మనిషికి కావాల్సిన ఫస్ట్ ఏంటి? దేవుడు డాక్టర్ అంటారు. ఆ విధంగా ఏంటంటే మాడుగులు మండలం హెడ్ క్వార్టర్ అని పేరు ఉంది. ఎవరండి ఉంది? డెవలప్మెంట్ ఎక్కడ ఉంది? డెవలప్మెంట్ ఎక్కడ ఉంది? ఏం చేశారు చూపించండి. ఏమీ చేయలేదు. నేను పక్కా జనసేన పార్టీ. ఓకే కదండి, మార్పు రావాలంటే గవర్నమెంట్ మారాలి. సరే, పక్కాగా టీడీపీ వస్తుంది. మాడుగులు మండలం నియోజకవర్గం ఇది హెడ్ క్వార్టర్. కానీ సరైన రోడ్లు లేవు, హాస్పిటల్ మా చిన్నప్పటి నుంచి హాస్పిటల్. యాక్చువల్ గా ఇప్పుడు మరి సీఎం రమేష్ గారిగా మాత్రం ఎంపీ అయితే మాత్రం పక్కగా హాస్పిటల్ డెవలప్ చేస్తాం, అన్ని స్పెషాలిటీ తీసుకొస్తాం అని చెప్పేసి పక్కగా చెప్పారు. ఇంత ముందు చెప్పారు ఆల్రెడీ. ఈ గవర్నమెంట్ కూడా చెప్పింది, జగన్ అని చెప్పలేము. చెప్పినా మరి చేయలేదు. ఈ గవర్నమెంట్ మారితే జనాలకి మెయిన్ కావాల్సిన ఏంటంటే బడికి గుడికి కొన్ని దూరంగా ఉండాలంటారు. ఇక్కడ వైన్ షాప్ కూడా సెంటర్ లో అక్కడ అల్లూరు సీతారాం దగ్గరగా ఉంటది. గుడి ఇక్కడే, బడి అక్కడే. అల్లూరు సీతారాం ఉన్నప్పుడే ఇది అవ్వలేదు. మందు నిషేధం అన్నారు. మందు నిషేధం పూర్తిగా ఆపేసిన ఇబ్బంది పడతారు. మందు అలవాటు అయిపోయినాడు. యాక్చువల్ గా మందు ఎక్కువ, మందు సడన్ గా ఆపేసిన సరే షేకింగ్ వచ్చి స్ట్రోక్ వచ్చి జనాలు చనిపోతారు. మందు ఆపేయద్దు, పూర్తి నిషేధం చేయొద్దు. ఒక బ్రాండ్ మెయింటైన్ చేయాలి. ఒక ఇది ఇవ్వాలి. నేను జనాలకి ఆరోగ్యం మహాబలం అంటే ఏంటంటే ముందు ఏ జ్వరం వచ్చినా జబ్బు వచ్చినా ఏదైనా మాడుగుల హాస్పిటల్ డెవలప్ అవ్వాలి. ప్రతి స్పెషాలిటీ తీసుకురావాలి. మెయిన్ రోడ్లు, ఒక డెలివరీ కేసు వస్తుంది వెళ్ళాలి, ఇక్కడ లేదు డెలివరీకి అనకాపల్లి ఎన్టీఆర్ రాస్తారు. అది ఇది అవ్వలేదంటే కేజీహెచ్కి రాస్తారు. నేను ఒక డ్రైవర్ని, ఇబ్బంది పడుతున్నాం. రోడ్లు బాగుంటే మనం వెళ్ళగలం, ప్రాణం కాపాడుతాం. దానికి మనం ఏం చేయలేం. కానీ హెడ్ క్వార్టర్ అయ్యండి మాడుగుల మండలం నియోజకవర్గం అయ్యండి కూడా మాడుగులు డెవలప్మెంట్ లేదు. పక్కన ఘాట్ రోడ్ మీరు చూసారో లేదో, ప్రతిది ఏది కావాలన్నా ఘాట్ రోడ్ దొరుకుతుంది. పక్క పల్లెటూరులు ఉన్నాయి, అవి కూడా చాలా బెస్ట్. ఇక్కడ అనకాడిగానే కొండూరు అంటున్నారు చాలా మంది, కొండూరుతో పోలుస్తున్నారు. మాడుగుల మండలం నియోజకవర్గం ఇన్నిసార్లు మళ్ళీ రిపీట్ ఎందుకు చేస్తున్నారంటే నా బాధ అలా ఉంది. ఎంతమంది నాయకులు వచ్చి ఏ నాయకులు వచ్చినా సరే చేసేది ఏమీ లేదు, చెప్పేదే. కాకపోతే ఈసారి ఒక చాయిస్ ఇద్దాం, ఆయనకి ఇచ్చాం. ఆయన ఎంతవరకు న్యాయం చేశాడు అందరికీ తెలుసు. మరి ఈయనకి ఇద్దాం, మారాలి, జనాలకి న్యాయం జరగాలి, రోడ్లు బాగుండాలి. రోడ్లు బాగుంటే ఒక డ్రైవర్ గా ఏ సీరియస్ కేసు వచ్చినా వెళ్ళి ప్రాణం కాపాడగలం. లేదు మరి ఎంత చేసినా ఇచ్చేయలేం కదా. హాస్పిటల్ కావాలి. ఇక్కడ ఉంది ధర్మ హాస్పిటల్ అంటారు, లేదా గవర్నమెంట్ హాస్పిటల్ అంటారు. కొంతమంది మాట్లాడతారు. అక్కడ ఏముంది, ఒక స్కానింగ్ ఉండదు, ఒక ఎక్స్రే ఉండదు. ఏంటంటే ఎన్టీఆర్ అంటారు, ఒక ప్యాచర్ అయినా ఇది అవదు. హెడ్ క్వార్టర్ పథకాలు వద్దు, మాకు పథకాలు వద్దు, పవన్ కళ్యాణ్ కావాలి, చంద్రబాబు నాయుడు కావాలి, మాకు పథకాలు వద్దు. కొన్ని పదహాలు మనకు వచ్చాయండి. కొస్తూ రాష్ట్రం ఇలాంటి అన్ని తీసుకెళ్లి ఘాటు పక్కన పెట్టారు. డిగ్రీ కాలేజ్ లేదు, లేదంటే ఇచ్చేసారు 2-1 గా. సరైన కాలేజ్ లేదు. నెక్స్ట్ ఎంతమంది ఎంత నాయకులు వచ్చినా సరైన ఒక కంపెనీ లేదండి. మాడుగుల్లో కష్టపడి బతికిన వాళ్ళకి ఒక కంపెనీ అంటూ లేదండి. ఒక ఆడవాళ్ళు బ్యాండెక్స్ బస్సులు ఇంత ముందు వచ్చాయి కాదు. కొంతమంది నాయకులు ఆపారో, లేదా ఎవరు ఆపారో, ఎవరసలు ఆపారో నేను పేరు చెప్పను, ఆపారు. ఇప్పుడు ఏ నాయకుడు వచ్చినా మనకంటూ మాడుగుల మండలానికి ఒక పేదోడు బతకాలంటే ఒక కంపెనీ, ఒకరితో 2 కంపెనీలు వాళ్ళు మానవత్వంగా ఏదో చెప్తున్నాం, మేము ఏసీ కార్డులో తిరుగుతాము ఉంటాము తర్వాత మేము పట్టించుకోను కాకుండా జనాల మీద సానుభూతి చూపించి 1-2 కంపెనీలు పడేస్తే పేద కుటుంబాలు కొద్దిగా అంత ఇదిగా సేవ్ అవుతారని చెప్పి చెప్తున్నాం. జగన్ వచ్చిన నుంచి చాలా ఇబ్బందికరమైన ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఎవరికైనా ఏదైనా అవకాశం ఇద్దామన్న అవకాశం కల్పించడం లేదండి. జనాలు సోమరపోతం చేయడానికి డబ్బులు ఇస్తున్నాను మాయి చేసి మభ్య పెడుతున్నారు మనుషుల్ని. అంతకు మించి ఏం లేదు. ఒక మాడుగులకి బ్యాండెక్స్ బస్సులు వచ్చి రావడం ఆగిపోయింది, రోడ్లు బాగోలేక. ఆ రోడ్డు వేయలేదు, దాని పరిస్థితి పట్టించి ఉపాధి లేదు. మంత్రి గారు రోడ్లు వేయలేదండి, మంత్రి గారు అసలు పట్టించుకోలేదు. మంత్రి గారు మాడుగులకు చూడవరం రోడ్డు ఏం లేదు. ఇప్పటికొచ్చి డెవలప్మెంట్ లేదు. బ్రాండెక్స్ బస్సులకి వెళ్ళి ఆడవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఏదైనా అవకాశం కల్పిస్తారని చాలా మంది చాలా ఆలోచనలు ఉన్నాయి, కానీ ఎవరేం చేయలేకపోయారు. బస్సులను కూడా ఆపేశారు. బండారు వస్తారండి, బండారు వస్తారు. సీఎం రమేష్ ముఖ్యమైన ఎంపీగా వస్తారు. ఆ విషయంలో ఇబ్బంది లేదు. జనాల్లో మార్పు వచ్చింది. కొత్తగా ల్యాండ్ టైటిల్ భూమి కోసం తీసుకొచ్చారు. ఇలాంటి చాలా ఆలోచిస్తున్నారండి. జనాలకు ఆలోచన పెరిగింది, అవగాహన వచ్చింది, ఎవరికి ఓటేయాలన్న ఆలోచన కూడా వచ్చింది. చదువుకున్న దగ్గర నుంచి చదువుకోలేని కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక ఆలోచనతో ఉన్నారు.
ఎవరికి ఓటేయాలని జనాలు ఓటేసి బుద్ధి చెప్తారు కానీ మాట అనరు, ఓటేసి బుద్ధి చెప్తారు. థ్యాంక్ యూ. మేము లేపాక్షి టీం చూస్తున్నాం సార్. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందంటారు? ఏపీలో ఆల్రెడీ ప్రజలు డిసైడ్ చేశారు కదా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అని. డిసైడ్ చేస్తారంటారా? డిసైడ్ అయిపోయింది, వన్ సైడ్ ఎలక్షన్. ఎందుకనంటారు? రాజకీయాల్లో మార్పు కావాలి, దోపిడీలు ఎక్కువైపోయాయి. ఓకే, మా మాటలకి మారు పేరు అయిపోయింది. నోటితో చెప్పే మాటలు వేరు, చేసే పనులు వేరు. మరి మాడుగుల్లో ఎలా ఉంటుందంటారు? మాడుగుల్లో ఆల్రెడీ బండారు సత్యనారాయణ గారు విన్ అని తెలిసిపోయిందంటారు. మన ఎవరో సీఎం రమేష్ గారు కూడా విన్. ఓకే, నిన్న మోడీ గారు వచ్చిన మీటింగ్ తోటి, చంద్రబాబు నాయుడు వచ్చిన మీటింగ్ తోటి జిల్లాలో 7 స్థానాలు కూడా తెలుగుదేశం బీజేపీ కైవసం అవుద్ది, జనసేన. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు. ఎందుకని సార్? అతను ఒక ఎడ్యుకేటర్, అన్ని విధాలా కొంచెం జాతిగా చేస్తాడు. ఓకే, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలాలండి. పవన్ కళ్యాణ్ గెలవాలి, 100% గెలాలండి. ఓకే, చెప్పండి. మాడుగుల్లో ఎలా ఉంటుందండి? మాడుగులు 100% టీడీపీ వస్తుంది సార్. టీడీపీ వస్తారు. ఈజీ గెలుస్తారా సత్యనారాయణ గారు? ఈజీగా కాదండి, 100%. వన్ సైడ్ పడుకున్న గెలుస్తాడు. ఓకే సార్, చెప్పండి. సేమ్ ఎందుకని? మార్పు రావాలండి. మార్పు రావాలి. చెప్పండి గురుగారు. మార్పు రావాలండి. మార్పు రావాలా? ఎందుకనంటారు? రావాలి. ప్రభుత్వాలకు అలాగే ఇబ్బందులు పోతే అక్కడ సీఎం రమేష్ గారు గెలుస్తారు, ఇక్కడ బండారు సత్యనారాయణ గారు. డిఫరెంట్ గా చెప్పండి సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు బాగుంటది. ఎందుకని సార్? పరిస్థితులు బాగోలేదు కదా. పరిస్థితి బాగోలేదంటారా? అసలు. ఓకే, మాడుగుల్లో మరి తెలుగుదేశం రావాలండి. తెలుగుదేశం రావాలి. జగన్ గారు వస్తే బాగుంటుందండి. ఎందుకంటారు? చూస్తున్నారు సంక్షేమాలన్నీ కూడా. ఓకే, అంటే సంక్షేమం బాగానే ఉంది కానీ అభివృద్ధి లేదంటున్నారు జనాలు. అందుకున్న వాళ్ళు తెలుస్తుంది భయ్యా. సార్ మీరు చెప్పండి. ఎక్కడ మేడం? అవును, పర్లేదు చెప్పండి మేడం. సార్ ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటున్నారు? పవన్ కళ్యాణ్ అయితే ఇంకా బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారు. మరి సార్ కూటమిలో కలిసి వస్తున్నారు కదా ఆయన, కూటమి వస్తుందంటారా? వస్తుంది. చెప్పండి సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకని? బాగుంటుంది సార్. అంతేనా? ఎక్కడ మాడుగుల్లో? మాడుగులు బండారు గారా బండారు గారా? బండారు గారు. రాజేష్ చెప్పండి సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు మా దాది ఫ్యాంక్స్ వాలంటీర్లు కూడా పెట్టి వాళ్ళ బాగుందండి. బాగుంది. మరి ఇక్కడ ఎవరు వస్తా ఉన్న జనాలు? సీఎం జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ మాడుగుల్లో అనురాధ గారు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. వస్తారా? వస్తే బాగుంటది ఏపీలో? ఎవరు వస్తే బాగుంటదండి? చంద్రబాబు గారా జగన్మోహన్ రెడ్డి గారా? కూటమి రావాలని కోరుకుంటున్నాం. కూటమి రావాలని కోరుకుంటున్నాం. ఎందుకని అంటారు? నచ్చగా జగన్ పరిపాలన నచ్చగా మీరు టీడీపీ అభిమాన? అలా కాదండి, అసలు యాక్చువల్ గా అయితే నేను జగన్ మాదైతే వైఎస్ఆర్ పార్టీ అండి యాక్చువల్. ఓకే, కానీ చంద్రబాబు గారి పరిపాలన ఇంతకు ముందు చూసాము, బాగుంది. ఎందుకు రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. సార్ ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడుకి రావాలన్నా. ఎందుకు సార్? ఎందుకంటే మరి ప్రజలకి మరి శాంతి సమాధానాలుగా ఉంటారు. తర్వాత ప్రజలకి ఎవరికి కూడా ఏ హాని లేకుండా ఉంటారు. తర్వాత ప్రజలకి ఈ రోడ్లు ఎన్ని ఇబ్బందులు పట్టుకోనమో ఆ రోడ్లన్నీ కూడా సరి చేసుకొస్తారు. థ్యాంక్ యూ. చంద్రబాబు నాయుడు వస్తే ప్రజలందరికీ సుఖశాంతాలతో ఉంటారని మేము మొక్కుతాం. చెప్పండి సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఏపీలో ముఖ్యమంత్రి ఎవరు వచ్చినా మాకు పర్వాలేదు కానీ సార్, మాలంటే వెనకబడిన ఈ మాడుగుల మండలం లాంటి దాన్ని డెవలప్మెంట్ చేస్తారని మేము ఆశిస్తున్నాం. ఎవరు వచ్చినా మాకు మంత్రిగా చేశారు కదా ముచ్చెల్లాడి గారు. ముచ్చెల్లాడి గారు బాగా చేశారు. ఇంకా డెవలప్మెంట్ ఇంకేం కావాలన్నా? డెవలప్మెంట్ అయ్యింది కానీ ఎవరైనా మాకు పర్వాలేదు, ఎవరైనా మా మాడుగులు డెవలప్మెంట్ అవ్వాలనే మేము కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందంటారు? తెలీదంటారా? జగన్ గారి పరిపాలన చూసారు కదా 5 years, ఎలా ఉంది? బాగుంది. మళ్ళీ రావాలని కోరుకుంటున్నారా? ఎవరు వచ్చినా మంచిదే, మంచి చేయాలని కోరుకుంటున్నారు. మరి ఇక్కడ ఎలా ఉంది సార్? బండారు సత్యనారాయణ ఏమో టీడీపీ నుంచి సమానంగా ఉంటాయి, రెండు పోటీగా ఉన్నాయి. అనురాధ గారేమో వైసీపీ నుంచి పొడి ఉందంటారా? ఓకే, ఎందుకని సార్? ఎందుకంటే కొన్ని విధాలుగా ఇక్కడ జరుగుతున్న విషయాలు మీకు తెలిసిందే కదా. దానివల్ల చంద్రబాబు నాయుడు గారికి వస్తేనే
చాలా బాగుంటుందని ఇక్కడ ఎవరు వస్తే బాగుంటుంది? ఇక్కడ బండారు సత్యనారాయణ గారు వస్తారు ఈజీగా ఈజీగా 100% గ్యారంటీగా. మన ఎంపీ సీఎం రమేష్ గారు వస్తారు, ఎంపీ 100%. ఇంకా అందులో డోకా లేదు సార్. చెప్పండి సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? మాకు టీడీపీ వస్తే బాగుంటుంది. టీడీపీ వస్తే బాగుంటది. ఎందుకని? పరిపాలన బాగోలేదు, పక్కా బాగోలేదు. ఓకే, ఇక్కడ వస్తారు. ఇక్కడ జగన్ పరిపాలన మాత్రం బాగోలేదు. ఎందుకంటే అప్పుడు ఆయన ఏమో అక్కడేమో మినిస్టర్ జాయిన్ అయ్యాడు, పొద్దున్నేమో ఇక్కడ పెట్టాడు, ఎలాగొచ్చేద్దండి. చెప్పండి సార్, ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఎవరైతే బాగుంటుంది అంతే బాబు. ఎవరైతే మమ్మల్ని కూర పెడతారు, మాకు అసలు మాకు తప్పవు. ఓకే, జగన్ పరిపాలన ఎలా అనిపించింది 5 సంవత్సరాలు? జగన్ పరిపాలన బాగానే ఉంది మరి, కానీ ఎవరు వచ్చినా సరే మాకు కష్టపడడం తప్పదు కదా. తప్పదంటారా? మా పార కొనుక్కోవడానికి వెళ్ళాలా, కష్టపడాలా. అది ఇస్తాడు 3000. ఆ 3 మాకు సరిపోతాయా భార్య బిడ్డలకి? మాకు కష్టపడకుండా 3000 మాకు సరిపోతాయి సార్. అది ఎవరో కష్టపడితే మాకు తప్పదు కష్టాలు. నేను మాట చెప్పండి సార్. ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఎవరు వస్తారనేది మనం ఇండివిజువల్ గా చెప్పలేము. ఎవరైనా మంచి చేసిన రావాలని కోరుకుంటాం. ప్రజెంట్ గవర్నమెంట్ ఎలా అనిపించింది మీకు? ప్రజెంట్ గవర్నమెంట్ ఎలా అనిపించింది? గవర్నమెంట్ అంటే మాత్రం సామాన్య మానవుడు అందుబాటులో ఏ గవర్నమెంట్ ఉన్నోడు బతకడం కాదు, లేనోడు బతికితే బాగుంటది. సామాన్యుడికి నిత్యావసర సరుకుల మీద తగ్గిస్తే బాగుంటది. అటువంటి మనం చెప్పకపోయినా నాయకుడు అవుతాడు. ఇది ఒక్కల వాళ్ళు అయింది కాదు కదా. చెప్పండి, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఏం చెప్పగలమండి అలాగంటే ఎవరి ఆలోచన ఎలాగొందో ఏం చెప్పలేం కదా. చెప్పలేమంటారా? చెప్పలేమండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మన మనసే మారిపోవచ్చు. జగన్ గారి పరిపాలన ఎలా అనిపించింది 5 years? పరిపాలన పర్లేదండి. మరి ప్రతి ఒక్క ఇంటి వాడు కూడా లబ్ధి పొందేది తప్ప పొందలేదంటూ ఎవరు లేడు. అది కూడా వాస్తవం. ఏ పార్టీ వాళ్ళు అయితే అవనాను అది మటుకు జరిగింది, మంచి జరిగింది. తర్వాత ఇంకా భగవంతుడు ఏ జరుగుతుందో మనం చెప్పాలన్నది. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చెప్పండి సార్. సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఏదైనా పర్వాలేదు సార్, ఏమైతే ఉంది. ఏదైనా పర్వాలేదా? షాప్ ఉందని షాప్ ఉన్నా ఏమున్నా జనాలు ఏమనుకుంటున్నారు సార్ ఇక్కడ? ఈసారి ఏం లేదు, మాడుగుల్లో జనాలు ఈసారి ఏమనుకుంటున్నారు అంటే టైట్ గా ఉంటది ఫైట్, ఈజీ గెలుస్తారా? ఏమి ఉండదండి, ఏం ఫైట్లు అయ్యేం ఉండవు, అంతా మిమ్మల్ని ఉంటుంది. ఏదైనా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు, వచ్చినా ఆనందమే. ఓకే, అంతే. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఆలోచన ఒకటేనా అమ్మా? మీరు చెప్పండి, ఈసారి ముఖ్యమంత్రి ఎవరు వస్తే బాగుంటది? ఎవరైనా పర్లేదు. ఎవరైనా పర్వాలేదా? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందమ్మా? బాగానే ఉంది. వీళ్ళు వస్తారంటారు ఆయన? రావాలని కోరుకుంటున్నారా మీరు? జగన్ ఎందుకని అంటారు? బాగా చేశారు. మాడుగులు ఎవరు వస్తారంటారు? అనురాధ గారు వస్తారా? అనురాధ గారు కూడా వస్తారు. మీరు చెప్పండి పర్వాలా. చెప్పండి సార్. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు గారు అండి. చంద్రబాబు గారు ఎందుకని సార్? చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటది. చెప్పండి సార్, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు గారు ఎందుకని అంటారు? అంటే లాస్ట్ టైం అభివృద్ధి హైదరాబాద్ అభివృద్ధి చేశారు కదా, అమరావతి అది అభివృద్ధి అయిపోయింది మధ్యలో. కంప్లీట్ చేస్తాను. పోలవరం ఇవన్నీ ప్రాజెక్టులు అవుతాయి. 2 ప్రాజెక్టులు పూర్తవుతాయి నమ్మకంతో ఉన్నాం సార్. వస్తే ఓకే, పోలవరం అండ్ అమరావతి. కొత్తగా ఉద్యోగాలు, రోడ్లు చాలా బాగున్నాయి కదా సార్. ఈ ప్రభుత్వం అందరూ మంచి చేసేవాళ్ళు కావాలంటారా? ప్రజెంట్ గవర్నమెంట్ ఎలా ఉందండి? జగన్ గారు బాగుంది. బాగుంది. మళ్ళీ వస్తారంటారా? వస్తారని ప్రజలు తీర్పు మన తీర్పే ఉందండి. ఇక్కడ ఎలా ఉందండి మాడుగుల్లో? ప్రస్తుతానికి మా వ్యాపారం బిజీలు ఉన్నాం. ప్రస్తుతానికి అంత చెప్పండి గురు పనిచేశారు. మాడుగులో బాగా పనిచేస్తారు. ఉన్నట్టు చెప్తే బెటర్.
ఉన్నట్టు చెప్పండి. అన్నీ చెప్పారు అదే చాలా నాయుడు గారు బాగా పనిచేశారు. ఇప్పుడు ముత్యాల నాయుడు గారు కాకుండా అమ్మాయి గారికి ఇచ్చారు అనురాధ గారికి. బాగా పనిచేస్తారు. అంటే ఇప్పుడు బండారు సత్యనారాయణ గారు వచ్చారు ఇక్కడికి, దాని వల్ల ఎఫెక్ట్ ఏ ఉంటది సార్? అంతవరకు మనకు తెలియదు. ఇలా వరకు అయితే పర్వాలేదు అంటారు. నా పేరు ఆనంద్ అండి. చెప్పండి ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు. ఎందుకని సార్? అంతేనా? అంతేనండి. మరి ఇక్కడ ఎలా ఉందండి మాడుగుల్లో? చంద్రబాబు నాయుడు మహానుభావుడు, ఓ పువ్వు గుర్తు. మాకు ఎలా చెప్తున్నా, నాకు పెన్షన్ రాలేదు నాయన, నాకు చూసావు ఇప్పుడు కొంచెం పెన్షన్ పెన్షన్ మీకు అడిగారా? అడిగాం, వైఎస్ఎల్ అడిగాం. నన్ను చూసి నీకు లేదంటారు. నీ వయసు ఎంత? వయసు 60 వస్తుంది. 60 వచ్చినాయా? వచ్చిన సరే వాళ్ళు లేదంటారు. ఈయన వైఎస్ఎల్ లేదంటారు. మరి ఈసారి ఎవరికి వేస్తారు ఓటు మీరు? మాది తెలుగుదేశం పువ్వుకి ఆయన నన్ను గౌరవించి ఎందుకని అంటారు? అదైతే ప్రజల యొక్క ఆయన చేసిన సేవా కార్యక్రమాలు అటువంటివి. విద్యా వైద్యకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత దేనికి కూడా ఇవ్వలేదు. దానివల్ల విద్యా వైద్యం బాగుంటేనే కదా ప్రజలు బాగుపడేది. విద్యా వైద్యం లేనిది ఎన్ని చేసినా వేస్టే. సో ఆయన అందుకే ఆయన మెయిన్ కాన్సెప్ట్ విద్యా వైద్యం అభివృద్ధి చేయాలనుకున్నాడు, చేశాడు. ప్రజలు అదే దృష్టిలో ఉన్నారు. చాలా మంది జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వాలని ఆశపడి ఇంకా ఎదురు వస్తున్నారు. మరి ఇక్కడ ఎలా ఉంటుంది అంటారు ఈసారి మడుగులు? పక్క జగన్ సీఎం అనురాధ వస్తుంది. అనురాధ గారు వస్తుంది. మీ పేరు చెప్పండి. గురుగారు ఏం పేరు సార్ మీ పేరు? చెప్పండి సార్, సీఎం ఎవరైతే బాగుంటది? జగన్ అనుకుంటున్నారా? ఎందుకని? బాగుంటది. చెప్పండి ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ముఖ్యమంత్రి అంటే చంద్రబాబు నాయుడు గారు అయితే బాగుంటుందని అనుకుంటున్నాను. చంద్రబాబు గారు ఎందుకని సార్? ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే మన జగనన్న కనిపించారు. తర్వాత ప్రజలు మళ్ళీ ఈసారి చంద్రబాబు గారిని గెలిపిద్దారని చూస్తున్నారండి ప్రజలు. అంటే నా ఉద్దేశం కాదు, ప్రజలందరూ అనుకున్నారు. ప్రజలు అనుకున్న ఉద్దేశం నేను చెప్తున్నాను. ఓకే, మరి ఇక్కడ ఎలా ఉంది? మాడుగులో కూడా టీడీపీ వచ్చే అవకాశం ఉందా? మాడుగులో టీడీపీ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. థ్యాంక్ యూ అండి గురువు గారు. థ్యాంక్ యూ అండి.